తెలంగాణ సమాజం కూడా అట్లే ఆలోచిస్తుంది. సర్కార్ అనుమతి ఇచ్చిన ఆఫీసర్ల కాలయాపన, ఫారెస్ట్గా నమోదైన పట్టా భూములు, మహబాద్ జిల్లా నారాయణపురం అన్నదాతల అరిగోస, 5 ఏళ్లుగా పోరాడుతున్న రైతులు, తప్పును సవరించాలని సీసీఎల్ఏ ఉత్తర్వులు పట్టించుకొని రెవెన్యూ అధికారులు. వీళ్ళే గారు ఆ ఫారెస్ట్ అధికారులు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 15 ఏళ్ళుగా ఇట్లనే జరుగుతూ ఉంది. ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు అనుకోండి రైతు కూలి కుటుంబాన్ని రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళైతే అరిగోస పడుతూ ఉన్నారు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం. ఏ కేసు పెట్టినా సరే విచారణకు నేను రెడీ. మేము ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్కు భయం. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఇకపై రెగ్యులర్గా ఢిల్లీకి. హస్తం స్కాములు సీరియల్గా బయటపెడతాం. మహారాష్ట్రకు తెలంగాణ సొమ్ము. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రేమ్ కహాని. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ అంటూ కేటీఆర్ చేస్తా ఉన్నారు. ఢిల్లీకి పోతా బీజేపీ వాళ్ళని కలుస్తానంటుండు, మళ్ళీ మీదకెళ్ళి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూ ఉంది. మరి దీని సంగతి ఏందని మాట్లాడుతూ ఉన్నారు. చాలా అంశాలు బయటికి రావాలి కానీ బయటికి రాణిస్తలేరు. మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీ. నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారిని ప్రచారం. అరెస్ట్ అయిన పోలీసుల ఫోన్ డేటాలో ఎవిడెన్స్ అధికారికంగా వెల్లడించని పోలీసుడు. వస్తాయి, బయటకు వస్తాయి, అన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇరకాటంలో బీఆర్ఎస్ వరుస వివాదాలతో సతమతం. పార్టీకి చికాగ్గా మారిన ఎంక్వైరీలు. విద్యుత్ కొనుగోలుపై సర్కార్కు నివేదిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు. అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో ప్రభుత్వం వద్ద ఆధారాలు. కాళేశ్వరం పైన విచారణ కంటిన్యూ. స్థానిక ఎన్నికల ముందు పార్టీ క్యాడర్ మరింత ఢీలా. దానికోసమే ఇదంతా జరుగుతూ ఉన్నది. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒకవేళ తప్పులు చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉండుంటే, మీరు ఎవరైనా తప్పులు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఖచ్చితంగా కావాలి. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారా, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ ఉంటుందా, మాకు సంబంధం లేదు భయ్. తెలంగాణ బిడ్డలుగా మేము కోరుకునేది ఒకటే, లేదా తెలంగాణ రాష్ట్రం కోరుకునేది ఒకటే, తెలంగాణ సమాజం కోరుకునేది ఒకటే. తప్పులు చేస్తుంటే తప్పులు చేసినామని ఒప్పుకోరు. సరెండర్ గారి పోతే పోయింది ఏమి మాట 4 రోజులు 5 రోజులు లోపలికి పోతారు కావచ్చు. మీ అందరికి అలవాటే కదా. నాయకులు, రాజకీయ నాయకుడు జైలుకు పోయిన తర్వాత ఇట్లా తయారవుతారని చెప్పేసి మాట అంటారు. నా మాట కాదు, ఇది ప్రజలందరి మాట. నేనేం చెప్తా ఉన్నా, ఒకవేళ పార్టీ క్యాడర్ మాత్రం దయచేసి డల్ అవ్వద్దు, మీరు ఫైట్ కంటిన్యూ చేయండి అని చెప్తా ఉన్నా. ఇది ఫైనల్గా నేను చెప్పేటువంటి సజెషన్. ఇది మనం చేసుకోవాల్సినటువంటి కంక్లూజన్. రానటువంటి రోజుల్లో అరెస్టులు, ఎంక్వైరీలు అనేటువంటి మాట కనిపిస్తూ ఉన్నది. అరెస్టులు, ఎంక్వైరీల విషయాన్ని పక్కన పెడితే ఎలక్షన్స్కి ముందు, లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్కి ముందు ప్రస్తుతానికైతే ఇలాంటి చేసేదానికంటే ముందు కాంక్రీట్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజల ముందు ఇగో ఇక్కడ తప్పు జరిగింది, ఇది తప్పు జరిగింది అనేటువంటిది ప్రజల ముందు పెడితే మంచిది అనేటువంటి సజెషన్ ఇస్తూ, మేము మీకు అలాంటి విషయాల్లో పూర్తి స్థాయి పబ్లిసిటీ ఇస్తామని చెప్పేసి మీడియాగా చెప్తూ, అవినాష్ జనగామ నేను. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్.